ముంబై ట్రిప్ అయిపోయిన వెంటనే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే మధ్యలో మళ్ళీ ఇంకొక 2 డేస్ లీవ్ దొరికింది. సో మౌంట్ అబూకి ప్లాన్ చేసాం. ఈసారి ప్లాన్ చేసింది మేమే. సో నౌ గోయింగ్ టు ఓకే. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ఏక్తా నగర్ నుంచి స్టార్ట్ అవుతాం అండ్ ఏక్తా నగర్ నుంచి బరూచ్కి వెళ్ళి నైట్ 2 o'clock మళ్ళీ ట్రైన్ ఉంది. ఈ ట్రైన్లో మౌంట్ అబూకి బయలుదేరుతాం అండ్ అబూ రోడ్ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 9 o'clock అవుతుంది. సో సీ యూ దేర్. అండ్ మర్చిపోయానండి, ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది. అంబియన్స్ అంతా చూసేయండి, చెప్తా. Let's go. ఇప్పుడే మేము భరూచ్లో దిగాము. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు అండ్ మేము చూస్తుండగా మా ట్రైన్ కూడా వచ్చేసింది. సో మార్నింగ్ 9 o'clockకి అబూ రోడ్లో కలుద్దాం. ఇప్పుడే అబూ రోడ్లో దిగాము. క్రౌడ్ మాత్రం చాలా గట్టిగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదేం గోలబ్బా మాకు. వాళ్ళు కూడా ఈ 2 daysలోనే రావాలా? రైల్వే స్టేషన్ బయటకు వచ్చాము. ఇదే అబూ రోడ్ స్టేషన్ ఫ్రెండ్స్. అసలు ఏంటి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలీదు. మేము మౌంట్ అబూకి వెళ్ళాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యాం. అందుకే బ్లైండ్గా వచ్చేసాం. కనుక్కుంటే తెలిసింది అబూ రోడ్ టు మౌంట్ అబూకి వెళ్ళడానికి 40 minutes జర్నీ పడుతుంది. బట్ మధ్యలో వ్యూ పాయింట్స్, ఫోటోలు, వీడియోలు, వాంతులు. ఎస్, మీరు విన్నది నిజమే. ఘాట్ రోడ్ కదా, ఇక్కడ ఒక గుజ్జు వాంతులతో విలవిలా కొట్టుకుంది. సో టోటల్గా ఈ జర్నీ 1 hourలో లాగించేయచ్చు. 1 hour later. మౌంట్ అబూకి అయితే రీచ్ అయ్యాం. మరి నెక్స్ట్ ఏంటి? మంచి హోటల్ చూడాలి. సో మా క్యాబ్ డ్రైవర్ని అడిగాము. ఆయన మంచి ఫ్యామిలీ హోటల్ని సజెస్ట్ చేశాడు. చూస్తున్నారుగా, ఈ హోటల్లోనే మేము స్టే చేస్తున్నాం. ఒక్కసారి ఈ హోటల్ని అండ్ లాబీని ఒక లుక్ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. మేమందరం కలిసి ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. రూమ్ యాంబియన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ రూమ్లో ఉన్న పెయింటింగ్స్ గురించి, మౌంట్ అబూలో దొరికే మ్యాగీ గురించి గంట సీరియస్ డిస్కషన్ కూడా జరిగింది. మీరు కూడా చూస్తారా? చూసేయండి. మ్యాగీ చాలా బాగా ఉడకలేదు అనుకుంటా. ఇది కట్ చేసి మ్యాగీ కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంది. ఇది కూడా కట్ చేసి అదేంటది? మళ్ళా వావ్, ఎక్స్ట్రాడినరీ అసలు. మీకేమన్నా అర్థమవుతుందా? హార్ట్ లో చూసి సచ్ మీనింగ్ఫుల్ ఆర్ట్. ఆర్ట్. అక్కడ RJ24 అని రాశారు. RJ24 రాజస్థాన్ అంటే అంటే లైవ్ పెయింటింగ్ అయింది మామ. అక్కడ పైన చూసావా పెన్సిల్ గీతలు, అదే కొంగలు. అది కొంగల కొంగలో కాకులు, ఏదో వైట్ పెయింటింగ్ వేశారు. ఇదా జిరాఫీ. జిరాఫీ ఎన్ని అవర్స్ పట్టుంటుంది పెయింటింగ్ వేయడానికి? ఒక 2-3 minutes పట్టేది. 75 years later. డిస్కషన్స్ అయిపోయాయి, మ్యాగీ కూడా అయిపోయింది. అలాగే కూర్చుంటే టైం కూడా అయిపోద్ది. అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోయి యాక్టివా రెంట్కి తీసుకొని మౌంట్ అబూని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం. ఈ యాక్టివా రెంట్ పర్ డే 250 rupees పడుతుంది. అండ్ మౌంట్ అబూకి వెళ్ళగానే ముందు చేయాల్సిన మొట్టమొదటి పని యాక్టివా రెంట్కి తీసుకోవడం. ఓన్లీ ఇక్కడ మోపెడ్స్ అవైలబుల్లో ఉంటాయి. మనకి దగ్గరలోనే చాలా ప్లేసెస్ ఉంటాయి కవర్ చేయడానికి. సో మనకి బైక్ ఉంటే త్వరగా వెళ్ళి కవర్ చేసేయచ్చు. మనం ఇప్పుడు మౌంట్ అబూలోనే ఫేమస్ ప్లేస్ అయిన నక్కీ లేక్ దగ్గరకు వచ్చాం. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ ఫేమస్ ఫర్ షాపింగ్, బోటింగ్, స్ట్రీట్ ఫుడ్. అండ్ మేము ఇక్కడ ఒక రీల్ కూడా చేసాం. అంతమంది ముందు రీల్ చేయడం చాలా నర్వస్గా అనిపించింది మా ఇద్దరికి. ఊరు మారితే బెడ్ మారుద్ది, ఫుడ్ మారుద్ది, కానీ పచ్చి మామిడికాయ టేస్ట్ మారదురా బ్లడీ ఫుల్. ఆ మామిడికాయ తింటూ ఇక్కడ ఒక గుజ్జు నా వ్యాలెట్ని ఖాళీ చేయడానికి శత విధాలా ట్రై చేస్తుందండి. ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకొని బోట్ షికార్కి వచ్చేసాం. అండ్ లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ వాటి రెంట్ వచ్చి 20 rupees.
చూడప్పా సిద్ధప్ప, ఒక చక్కటి సాయంత్రం వేళ మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ పచ్చి మామిడికాయ తింటూ బోట్ షికారు చేస్తూ చుట్టుపక్కల ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ కిక్కే వేరప్ప. బోట్ షికార్ అయిపోయాక షాప్స్లన్నీ చూసుకుంటూ ఫుడ్ తినడానికి వెళ్ళాం. ఈ రెస్టారెంట్ కూడా ఒక బోట్ షేప్లోనే ఉంటుంది. ఆ వాటర్ వైబ్రేషన్స్ వల్లనేమో కానీ ఒక క్రూజ్లో తింటున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ వెయిటర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అడిగిన వెంటనే రీల్స్ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడే లంచ్ చేసుకొని టోడ్ రాక్కి బయలుదేరాం. దీన్నే డాల్ఫిన్ నోస్ రాక్ అని కూడా అంటారు. వెళ్ళే దారిలో మనకి మంచి హిస్టారికల్ ప్లేసెస్ అండ్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. బట్ స్టెప్స్ మాత్రం చాలా స్టీప్గా ఉంటాయి. రఫ్గా 300 మెట్లు ఎక్కాలి. చాలా టఫ్. This is Champa Cave. Swami Vivekananda meditated for some weeks in this cave from April 19. స్వామి వివేకానంద So meditated for some weeks. that is the cave. అరే ఎట్లెక్కి అలా ఎక్కి అలా వస్తే సన్సెట్ పాయింట్ అండ్ క్యాక్టస్ చాలా బాగుంది కదూ. టడా టాడ్ రాక్ అంగడి చూసావా? ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్ ఈజ్ యూటిలైజ్డ్. See, and there is some, see, all the treasure is inside is, and these are the Maggie packets. We love Maggie and chai, coffee. See, and we just bought Azira soda. yes. These are Aravalli mountains, oldest mountain. Each and every rock is deteriorated, and see. టోడ్ రాక్ని చూసుకొని కిందికి రాగానే లేడీస్ బాగా అలసిపోయారు. సో వాళ్ళకి ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి? షాపింగ్ చేయాలి. గన్స్ అన్ని నో లైసెన్స్ రిక్వైర్డ్ అంట. బాప్రే చాలా బాగున్నాయి. అండ్ మై ఫేవరెట్ గన్ ఈస్ దిస్ వన్. అండ్ దీస్ ఆర్ ద నెంబర్ ప్లేట్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఓ సారీ, నేమ్ ప్లేట్స్. అండ్ ఇక్కడ డిజైన్ అన్ని తయారు చేస్తారు. మా ఛానల్ నేమ్ ప్లేట్ని
మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ అవర్ ఛానల్. షాపింగ్ అయిపోయింది. డిన్నర్ చేయడానికి దగ్గరలోనే ఉన్న తందూరి బైట్స్కి వచ్చాం. వీళ్ళ మెనూ చూడండి. ఫుల్ చికెన్ బిర్యానీ 180 రూపీస్ అండ్ హాఫ్ వచ్చేసి 320 రూపీస్ అంట. అందుకే బాగా ఆలోచించి ఫుల్ ఆర్డర్ చేసాం. కానీ డబ్బులు మాత్రం 320 తీసుకున్నారేంటి? డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసాం అండ్ ఫుల్గా టైర్డ్ అయిపోయాం. ఇంతటితో మా డే 1 ఇన్ మౌంట్ అబూ సమాప్తం. ఇందాక టోల్ రాక్ దగ్గర ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫర్ మహావీర్ని కలిసాం. అతను ట్రెక్కింగ్కి తీసుకెళ్ళి అక్కడ ఫారెస్ట్లో ఉన్న వైల్డ్ యానిమల్స్ అన్నిటిని చూపిస్తాడు. ఆయన మన గురించి మన ఛానల్ గురించి ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే విందాం. ये भैया बहुत अच्छे हैं और ज़्यादा से ज़्यादा इनका ना चैनल लाइक करें, सब्सक्राइब करें और ये तेलुगु और गुज्जू मिक्सअप करके आपको प्रोवाइड कर रहे हैं, जिसमें ब्लॉगिंग भी बनाते हैं, ट्रैवल ब्लॉगिंग बनाते हैं, ड्राइंग करते हैं. जो इनकी वाइफ है बहुत अच्छा ड्राइंग करती है, मेरे को उन्होंने डांस भी करती है और बहुत अच्छा डांस भी करती है. इसलिए मेरा इनको ज़्यादा अच्छा लगता है. और ये भैया खाते हैं, फुल मस्ती में मौज रहते हैं. इसलिए आपको चैनल सब्सक्राइब करना है और लाइक करो, फॉलो करो और सब्सक्राइब भी करते रहिए और फॉलो करके रखोगे तो इनको अपडेट मिलती रहेगी नई नई आपको. ठीक है. उनका कांटेक्ट नंबर नीचे डिस्क्रिप्शन में दिया हुआ है. ఓ సారీ తెలుగు కదా. ఆయన కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింది. ఎప్పుడైనా మౌంట్ అబూ వెళ్ళే వైల్డ్ లైఫ్ ట్రెక్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ త్వరలోనే మేము ద మోస్ట్ అడ్వెంచరస్ ట్రిప్ ఇన్ అవర్ లైఫ్ మౌంట్ అబూ పార్ట్ 2ని తీసుకొస్తున్నాం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.